పూరా లోకల్. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ లో టాలెంట్ ఉన్నవాందే భవిష్యత్తు అంటున్నారు. వాడు కులం క్యాస్ట్ మతంతో సంబంధం లేదు, టాలెంట్ ఉన్నవాందే అని కొంతమంది చెప్తారు, అందరు చాలా మంది. దాని ప్రకారం వెళ్తే ఇప్పుడు మీరు చెప్పేది చాలా వరకు గో బ్యాక్ మార్వాడి అనే విషయంలో ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ మార్వాడి అనే సంఘానికి సంబంధించి వాళ్ళు బిజినెస్ పెట్టుకుందామన్నా వాళ్ళకు లోన్లు ఇస్తారు, వాళ్ళు ఈఎంఐలు కట్టుకుంటారు, వడ్డీ ఎంతో కట్టుకొని వాళ్ళు బిజినెస్ సపోర్ట్ చేసుకుంటారు, వాళ్ళ దాన్ని వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు. అట్లా ప్రతి మతానికి ప్రతి కులానికి సంబంధించి వాళ్ళది ఎస్టాబ్లిష్ అయిపోయింది. కానీ ముఖ్యంగా తెలంగాణలో అందరికీ ఉన్నాయి, సంఘాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, అందరు సపోర్ట్ చేసుకుంటారు. కానీ ఇలా బిజినెస్ పెట్టుకుందాము అంటే ఇప్పుడు పర్టికులర్ ఒక క్లియర్ పాయింట్ మీద పోరాడినప్పుడు దానికి సపోర్ట్ చేయడానికి ఇప్పుడు యువకులు మీకు మార్వాడి గో బ్యాక్ అని ఉద్యమానికి సపోర్ట్ చేయడానికి మీ వెనకాల వస్తారు, వాళ్ళ భవిష్యత్ ఏంది అనేది ఇక్కడ ప్రశ్న. చూడండి, ఉద్యమం చేసే వాళ్ళు వ్యక్తిగత భవిష్యత్తు కోసం ఆలోచిస్తారు, ఏముండదు మాకు పెద్దగా. మేము అట్లాంటి వాళ్ళ జీవితాలు పోతాయి కదా, జీవితాలు త్యాగం చేయడమే ఉద్యమకారుడు ప్రథమ లక్షణం అంతే కదా. ప్రధానంగా ఉద్యమకారుడు ఈ సమాజం కోసం ఈ జీవితాన్ని త్యాగం చేయాలనుకున్న ఉద్యమకు రావాలి. దాని ద్వారా నేను లాభపడతాను అనుకుంటే జరిగే పని కాదు అది. అంటే మీరు ఎలాంటి లాభాపేక్ష లేకుండా నాకేం లాభం ఉంటుంది ఇంట్లో. కొంతమంది అంటున్నారు కింద కామెంట్స్ లో మీ వీడియోస్ చూసి ఈయన వెనకాల ఎవరో ఉండి నడిపిస్తున్నారు, ఏదో ఆశతో ఉద్యమం చేస్తున్నాడు అని. ఏం లేదు, నాకు ఒకటే ఆశ, తెలంగాణ ప్రజలకు నాయకత్వం వహించాలని, అంతకు మించి వేరే ఆశ. నాయకత్వం ఏ రకంగా? రాజకీయ నాయకుడిగానా ఉద్యమకారుడుగానే? ఉద్యమకారుడు తెలంగాణ ప్రజల సమస్యలని పరిష్కారం చేయాలి, వాళ్ళకున్న సమస్యల మీద కొట్లాడాలి, ప్రభుత్వానికి నివేదించాలి, జనాలకు తెలియపరచాలి, మీడియా ద్వారా అందరికి తెలియపరచాలి. తద్వారా చైతన్యమైన సమాజం ప్రధాన సవంతుల్లోకి వస్తారు. అప్పుడు ఉద్యమం అంటే మీరు మైనారిటీ మిగతా వాళ్ళు ఎవరైతే వాళ్ళు కూడా కొంతమంది కటింగ్ షాపులు పెట్టుకున్నారు, పండ్లు అమ్ముతున్నారు, పూలు అమ్ముతున్నారు, చాలా ప్లేస్లలో టెంపుల్స్ ముందు. అంటే మతానికి సంబంధం లేక అమ్ముకుంటున్నారు. బిజినెస్ ఎవరికైనా వ్యాపారం, ఎవరైనా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇది భారతదేశం డెమోక్రాటిక్ కంట్రీ అంటారు, అందరు కలిసిమెలిసి ఉండాలంటారు. అంటే వాళ్ళు మీ టార్గెట్ కాదు. వాళ్ళది సపరేట్ సమాజం కదా తెలంగాణలో, అట్లా చేసే వాళ్ళది సపరేట్ సమాజం. అంటే వాళ్ళు వేరే రాష్ట్రం నుంచి వచ్చి ఉంటున్నారు కదా మన తెలంగాణలో. మన తెలంగాణలో లేదు. అంటే వేరే రాష్ట్రం నుంచి వచ్చి ఎవరు ఉండట్లేదు, మీకు సమాచారం లేదు. మీరు చెప్తున్న వాళ్ళందరూ కూడా తెలంగాణ వాళ్ళే. మటన్ కొట్టే వాళ్ళు, గుళ్ళకాడ పూలమ్మే వాళ్ళు మొత్తం కూడా తెలంగాణ. మిగతా మతాలకు సంబంధించిన వాళ్ళు, మిగతా మతానికి సంబంధించిన వాళ్ళని తెలంగాణ ప్రజలు వాళ్ళు. అంటే వేరే రాష్ట్రం నుంచి రాలే, వేరే దేశం నుంచి రాలే. అది బంగ్లాదేశ్ నుంచి ఎవరు రావట్లేదా మన తెలంగాణకి, హైదరాబాద్ కి? మరి ఏం చేస్తుండే అమిత్ షా మోడీ ఈ బండి సంజయ్కి ఏం చేతన అవుతుంది మరి ఆపాలగా రాకుండా? మీరు ఒక కొత్త విషయం చెప్తున్నారు, చెప్పండి. 24 డిసెంబర్ తర్వాత ఈ దేశంలోకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దేశంలో పాస్పోర్ట్ లేకుండా, అనుమతి లేకుండా జీవించవచ్చని కేంద్ర హోంమంత్రిత్వ శాఖనే ఒక జీవో విడుదల చేసింది. మరి వచ్చిన ఆపాల్సిన పైన వాళ్ళే కదా, వాళ్ళే శరణార్థులకు రక్షణ కల్పిస్తారు, వాళ్ళే ఓటర్ కార్డు ఇస్తారు, వాళ్ళే రేషన్ కార్డు ఇస్తారు, వాళ్ళే బియ్యం ఇస్తారు, వాళ్ళే టెంట్లు వేసి వాళ్ళని బతికిస్తారు. మరి వాళ్ళని పంపాలి కదా. ట్రంప్ ఏం చేసిండు? కాళ్ళకి తాళ్ళు కట్టి అవతల వేసిండు. మనం వెయ్యి పని సంజయ్ అంటున్నావు కదా, వాళ్ళందరూ తీసుకుపోయి అవతల పడేసిరా, హిమాలయాలు అవతల పడేసి రమ్మంటున్నా. సరే, హిమాలయాలు తీసుకుపోయి అక్కడ ట్రంప్ అంటే ప్రభుత్వం వాళ్ళది కాబట్టి అది అలా బయట నుంచి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోవాలని అక్కడ కొంతమంది ఉద్యమం చేస్తే ట్రంప్ వాళ్ళకి సహకరించి పంపించేసిండు. సరే, ఇక్కడ మీకు మరి ప్రభుత్వం సహకారం లేదనుకోండి, ఏం చేస్తారు? మాకు ప్రభుత్వం సహకరిస్తే బండి సంజయ్ తో కలిసి రోహింగ్యాలు అందరినీ కూడా తాళ్ళు కట్టి చేతులు కట్టి అవతలేసే దాంట్లో మేము కూడా సాయం చేస్తాం. మాకు చుట్టాలు కాదు వాళ్ళు, ఏమన్నా రోహింగ్యాలు వాడు బర్మోడు బంగ్లాదేశ్ వాడు, మాకేం సంబంధం? మేము మా దేశంలో పుట్టిన మారుడునే గోబ్యాక్ అంటారు. వాళ్ళెందుకు మేము ఉండమంటాం? మాకేం సంబంధం? అసలు నేను ఎవరు చూడలేదు ఇంతవరకు. ఎవరన్నా చూపిస్తే రమ్మను. రీసెంట్ గా టెర్రరిస్ట్ అరెస్ట్ కూడా చేసిరు. టెర్రరిస్ట్ కాదండి, రోహింగ్యాలు. అదే రోహింగ్యా టెర్రరిస్ట్. బండి సంజయ్ మాకే ఆయన కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కదా, ఆయన తీసుకుపోయి పలానా కాడు ఉన్నాడు రా అంటే మేము అందరం పోతాం ఆయనతో. అట్లా